హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటి ఇంటర్నేషనల్ మీడియా కాడి నుంచి లోకల్ మీడియా వరకు రాహుల్ గాంధీని మనం మామూలుగా చెప్పట్లేదండి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. ఏంటంటే రాహుల్ గాంధీ గారు లోక్సభలో మాట్లాడిన మాటలో నిజంగా కౌంటర్లు కానీ ఆ పంచులు కానీ నా భూతో నా భవిష్యత్ అనమాట. నిజంగా ఇలాంటి రాహుల్ గాంధీ గారిని ఇంతకుముందు చూడలేదు. లోక్సభలో ఆయన మాట్లాడిన విధానం కానీ మోదీ గారిని దేశ ప్రధానమంత్రి మోదీ గారిని కూర్చోబెట్టి అలా ఏం మాట్లాడారా అంటే కనుక అసలు ఒక రకంగా ఆడుకున్నాడని చెప్పొచ్చు వాస్తవంగా అయితే కనుక. కాబట్టి లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గారి ప్రసంగం కానీ ఆయన మాటలు కానీ ఒక రకంగా మాట్లాడారు. అవి నేను మీకు ఏం మాట్లాడారు ఏంటనేది నేను మీకు లైవ్లో చూపిస్తాను. కాకపోతే ఇంకోటి ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా సేమ్ అదే రకమైన డిస్కషన్ జరిగింది. ఇప్పుడు కాదు, గత ప్రభుత్వంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నిజంగా ఆయన మాట్లాడిన తీరు ఇంచుమించుగా పక్కన పెట్టి కొన్ని వీడియోలు అయితే వస్తాయన్నమాట. సేమ్ ఆ రకంగానే ఏదో గర్జించినట్టు అసలు ఎలాంటి అవతల వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏంటి కౌంటర్ మీద ఒక రకంగా పేల్చాడనమాట. రాహుల్ గాంధీ గారిని ఇలా ఎప్పుడు చూడలేదని ఎంటైర్ నేషనల్ మీడియా అంతా కూడాను ఒక రకంగా చెప్తుంది అనమాట. అవే చూపిస్తుంది. ఏం మాట్లాడారా రాహుల్ గాంధీ అని అంటే కనుక అవన్నీ మనం పూర్తిగా చూద్దాం, అలాగే విందాం. మర్చిపోద్దు, నాకు మోటివేషన్గా ఉంటుంది, లైక్ అయితే చేయండి. తర్వాత పూర్తిగా వీడియో చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొకటి ఏంటంటే కనుక మన ఛానల్ని 100% సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళైతే కనుక పార్టీలకు అతీతంగా తర్వాత ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అసలు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇందుకు కానీ తర్వాత ఇంకా చాలా మాట్లాడారండి. చూద్దాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక రాహుల్ గాంధీ గారు ఇక్కడ జరిగిన డిస్కషన్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు లోక్సభలో మాట్లాడడానికి నిలబడతా ఉంటే అందరూ కూడా ఏదో భారతదేశానికి విరోధి అన్నట్టు లేదా దేశ విరోధి అన్నట్టు ఆయన రకరకాలుగా మాట్లాడటం జరిగింది. ఏంటి ఆయన లైజీ లెగ్గానే రాహుల్ గాంధీ గారు లైజీ లెగ్గానే ఏంటి ఏమనంటే కనుక భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై అని ఓ స్లోగన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ వెనకాల ఉన్నటువంటి మంత్రులు వాళ్ళందరూ కూడాను అయ్యేడికి వారించడానికి ప్రయత్నించినప్పటికీ రాహుల్ గాంధీ గారు ఆగండి, కంగారు పడకండి, వాళ్ళు మాట్లాడినవ్వండి, అన్నేవ్వండి అని అంతా మాట్లాడుతూ అయిపోయిన తర్వాత ఏం మాట్లాడకుండా సైలెంట్గా అయిపోయిందా అని జై సంవిధాన్ అని ఒక మాట అనేసరికి మొత్తం సభలో ఒక రకమైనటువంటి నవ్వులే అనమాట. కాబట్టి అనే మాటతో వాళ్ళందరి నోళ్ళు మోయించాడు అని చెప్పుకోవచ్చు, జై సంవిధాన్ అని. కాబట్టి అంతేకాదండి, ఇంకా చాలా ఎలా అంటే ఏదైతే రాహుల్ జై సంవిధాన్ మాటతో వాళ్ళు నోరు ముంచడమే కాకుండా తర్వాత చేసిన పని ఏంటంటే రాహుల్ గాంధీ గారు శివుడి ఫోటో చూపించాడండి. శివుడి ఫోటో చూపించి అక్కడ ఏదైతే ఆయుధం ఉన్న శాంతికి శివుని చేతిలో అది ఉంటుంది కదా త్రిశూలం, ఆ త్రిశూలం ఉన్న చేతికి దాని గురించి మాట్లాడటం అంటే ఒకదాని తర్వాత ఒకటే. ఒకసారి చూపిస్తాను నేను మీకు ఆ వీడియో. जय संविधान ने रक्षा की है। देश ने मिलकर संविधान की रक्षा की है फॉर द लास्ट फोटो 10 years. शिवनी फोटो there has been a systematic attack on the constitution, on the idea of India. Anybody who resisted the idea of concentration of power, of concentration of wealth, of a
was crushed. Violence कहां तक ఎలాగా అంటే ప్రతిదీ కూడాను అంటే ఎలా అంటే శివయ్య ఫోటో చూపించి శివుని ఫోటో చూపించి ఆ శివుడు చేతిలో త్రిశూలం ఉంటుంది, త్రిశూలం ఉన్నా సరే ఆయన హింసను కోరుకోడు, అహింసనే కోరుకుంటాడు. అందుకనే ఎడమ చేతితోటి త్రిశూలం పట్టుకుంటారు అని అయితే కనుక త్రిశూలం ఎడమ చేతిలో ఉంటుంది, కుడి చేతిలో ఉండదు, హింసను కోరుకుంటే కుడి చేతిలో ఉంటుందని ఇలా కొన్ని మాటలు అయితే కనుక ఆయన మాట్లాడటం జరిగిందండి. నిజంగాను అంటే మొత్తం ఇప్పుడు వరకు ఒక ఎత్తు అయితే కనుక అసెంబ్లీలో లోక్సభలో మాట్లాడిన మాటలు ఒక ఎత్తు అనమాట. కాబట్టి అలా మాట్లాడటం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇస్లాం మతంలో చేతులు దువాని ఉంటాయి, ఆ దువానే చేతులు శాంతిని కోరుకుంటాయి. అలాగే హిందువులు అని అన్ని మతాల గురించి చెప్పుకుంటూ వచ్చి చాలా బాగా మాట్లాడాడని చెప్పవచ్చు. నేను ఒకనే కాదు, మ్యాక్సిమం అన్ని ఛానల్స్ కూడా దాన్ని కవర్ చేశాయి. ఎందుకంటే ఆయన మాట్లాడిన తీరు విధానం ఒక రకంగా ఉందన్నమాట. అందువల్ల మరికొంత తర్వాత బీజేపీ తర్వాత ఎప్పుడైతే శివుని గురించి మాట్లాడుతూ ఈయన కంప్లీట్ చేయకుండానే మోదీ గారు నిలబడి హిందువుల్ని అఘోరపరుస్తున్నాడు, హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాడు అనేది మాట్లాడడం జరిగింది. లేదు 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 సచ్ అబద్ధాన్ని చెప్పేసి మొత్తం అబద్ధాలే మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి హిందువులు నేను గౌరవాన్ని నేను కించపరచడం లేదు, హిందువుల గురించి తప్పుగా మాట్లాడటం లేదు. ఏంటి మీరే అసలు మీరు హిందువులేనా, హిందువు అంటే ఎలా ఉంటారో తెలుసా అని శివుని గురించి చెప్పాడు ఆయన. హిందూ అంటే నిజమైన హిందూ అంటే ఈ లక్షణాలు కలిగి ఉంటాయి, కానీ మీరు హిందువులు కాదు కాబట్టి మీకు ఆ లక్షణాలు లేవు అనేది ఆయన వారించడానికి ప్రయత్నించాడు. మొత్తానికి ఎలాగైతే బీజేపీ ప్రధానమంత్రి ఎవరైతే మోదీ గారు ఉన్నారో హిందువుల్ని అవమానించాడు అనే ఒక కార్డుని ఆయన మీద ప్లే చేయడానికి చూశారు. కానీ రాహుల్ గాంధీ దాన్ని ఫుల్గా కౌంటర్ అటాక్ అయితే చేయగలిగాడని చెప్పుకోవచ్చు. అంతేకాదండి, ఏదైతే స్పీకర్ ఓం బిర్లా గారు ఎవరైతే లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా గారు ఉన్నారో ఏదైతే ప్రతిపక్ష హోదా రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన తర్వాత ఆయన తీసుకెళ్లి ఇద్దరు కలిపి ప్రధానమంత్రి మోదీ గారు అలాగే రాహుల్ గారు ఇద్దరు తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాలి స్పీకర్ గారిని. వాస్తవంగా అయితే కనుక కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత కుర్చీలో కూర్చోబెట్టక ముందు వీళ్ళిద్దరికి షేక్ హ్యాండ్స్ ఇచ్చారు ఓం బిర్లా గారు. ఎలాగా రాహుల్ గాంధీ గారికి ఏమో ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు, మోదీ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇలా ఒంగులు షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు ఆయన కొంచెం అంటే ఎలా ఇచ్చారనేది కూడా ఆయన యాక్ట్ చేసి చూపించాడు ఆయన రాహుల్ గాంధీ గారు. కాబట్టి దాన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఏంటనేది అన్నట్టుగా మాట్లాడు. ప్రతి దానికేనండి ఎలా అంటే ప్రతిపక్ష హోదా లేకుండా 10 ఏళ్ల పాటు సాగింది ఎక్కడ లోక్సభ. కానీ ఎప్పుడైతే ప్రతిపక్ష హోదాతోటి రాహుల్ గాంధీ లోక్సభలోకి ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచి లోక్సభ తీరుతెన్నులే మారిపోయింది. సమస్యల మీద కూడా చాలా సమస్యలను అయితే కనుక ఎత్తు చూపించగలిగాడు రాహుల్ గాంధీ గారు. ఎలాగంటే అగ్నివీర్ స్కీమ్ గురించి, అగ్నివీర్ స్కీమ్లో జరుగుతున్న లోటుపాట్ల గురించి వాటి గురించి అది అసలు దానికి ఉపయోగపడటం లేదని చెప్పేసి చాలా రకాలుగా అయితే కానీ చెప్పడం. అలాగే మణిపూర్ మీ దృష్టిలో రాష్ట్రంగా కనబట్టలేదా, అసలు మణిపూర్ అనే రాష్ట్రం ఉందా మీ దృష్టిలో అనేది కానీ బీజేపీ అధినాయకుడిని మోదీ గారిని మనం ఆల్ కాదు ఏకాబిగీన ఏకి పారేస్తారు మనం ఆల్ కాదు అన్నమాట. అంతేకాదు తర్వాత మణిపూర్ గురించి అలాగే నీట్ పరీక్ష గురించి ఏదైతే నీట్ పరీక్ష జరిగిందో ఆ ఎగ్జామ్ గురించి నీట్ ఎగ్జామ్ అనేది కోటీశ్వర్ల పిల్లలకేనా, లక్షాధికారుల పిల్లలకేనా, సామాన్యులకు కాదా అన్నట్టుగా తయారు చేశారు మీరు నీట్ పరీక్షని. అలా చాలా మాట్లాడడం జరిగింది. అంటే హిందువులంటే మోడీనేనా, మోడీ ఒక్కడే హిందువా, ఇంకెవరో హిందువు కాదా, హిందువు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళేనా, హిందువు అంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళేనా, ఇంకెవరో హిందువులు కాదా, హిందువులంటే యావత్ దేశమంతా కూడా హిందువులే. కాబట్టి హిందూ అనే వాళ్ళు ఎలా ఉండాలి, హింస కోరకూడదు, అహింసతో ఉండాలి, ఇలా కొన్ని అయితే కనుక చెప్పడం జరిగింది. ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ చూపించాడు, ప్రతిదానికి ఏదో ఒకటి కోట్ చేస్తూ మాట్లాడాడు. అసలు ఆ మాట్లాడిన తీరు వర్ణాతీతం అని చెప్తానైతే కనుక. కాబట్టి అయోధ్యలో బీజేపీ ఎందుకు ఫెయిల్ అయింది, కాబట్టి మీరు హిందూ అంటారు కదా, అయోధ్యలో బీజేపీ ఎందుకు ఫెయిల్ అయింది, కాబట్టి మీరు ఒకడో హిందూ అన్నంత మాత్రం సరిపోదు, అసలు మీరు హిందువా కాదు మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి అని అయితే కనుక చెప్పారు. కాబట్టి ఏదైతే కనుక మోదీ ఎప్పుడైతే బీజేపీ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే బీజేపీ అయోధ్యలో ఫెయిల్ అయ్యింది అని అనగానే రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడం జరిగిందనమాట. కాబట్టి చాలా దారుణంగా అయితే కనుక రాహుల్ గాంధీ గారు ఇప్పుడు వరకు కూడా అంటే ఇంచుమించు 10-15 సంవత్సరాల నుంచి మోదీ గారిని అలా కూర్చోబెట్టి ఆ రకంగా మాట్లాడిన వ్యక్తి ఎవరో లేరు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, రాసి పెట్టుకోవచ్చు మీరు. కాబట్టి ఆ రకంగా మొత్తం ఎలా అంటే సేమ్ టైంలో పెళ్ళి అనమాట లోక్సభలో చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదే నేను ఈ వీడియో చేయాలని డిసైడ్ అయ్యాను. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.